సో ఈ భూమి హక్కుల చట్టం గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాన్ని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఒకసారి ఆలోచించి ఎందుకు మన తరఫున ఈ న్యాయ పోరాటం చేస్తున్నారు, న్యాయవాదులు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు, క్షేత్రస్థాయిలో భూ కబ్జాలు, ఇటువంటి అంశాలపైన వాళ్ళు రాజకీయ నేపంతో, రాజకీయ కోణంతో వీళ్ళు తీసుకొచ్చిన ఈ చట్టం. ఎందుకంటే 563 సివిల్ కోర్టులు మనం ఏర్పాటు చేసుకున్నాం. అదొక వ్యవస్థ. ఆ వ్యవస్థని పక్కదారి తీసుకెళ్ళి ఈరోజు వీళ్ళు సృష్టించిన 26 జిల్లాల్లో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం. ఆ ట్రిబ్యునల్లోనే పరిష్కారం జరగాలి. ఇద్దరి మధ్య భూతగాదాలు ఎక్కడైనా వచ్చినా, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లేకపోయినా దాన్ని నిర్ణయించే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి ఇస్తున్నారు. ఇటువంటి చట్టాల గురించి ప్రజల్లోకి ఇంకా లోతుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.